దొంగని తప్పించాలని చూస్తే అందరూ జైల్లో ఉంటారు. మైండ్ ఇట్. వస్తాం. అఖిల, అఖిల, ఆంటీ, ఆంటీ, అఖిల, ఆంటీ, అక్క నాకేం కాలేదు, నాకేం కాలేదు, నాకేం కాలేదు. నేనింకా ప్రాణాలతోనే ఉన్నాను. అఖిల, ఇంకా పరువు పోయే పనులు ఎందుకు చేస్తున్నారు? అయ్యో ఆంటీ, మీకు అసలు అర్థమైందో లేదో? వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలుస్తోందా? నోర్ముయివే, నీ గొంతు నులివి చంపేస్తాను. ఆంటీ, మీరాగండి. ఇప్పుడు ఆవేశపడి లాభం లేదు. కొంతమంది తెలివితేటలతో మనల్ని ఇరికిస్తున్నారు. మీ తెలివితేటలేమైనాయి? ఇలా దొంగతనం చేయడానికి పనికొచ్చాయా? ఐశ్వర్య, చెప్పు. అయ్యో, తల దించుకోక ఐశ్వర్య, నిజమేంటో చెప్పు. చెప్పు ఐశ్వర్య, ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది? చెప్పు ఐశ్వర్య. చెప్పరు కదూ? చెప్పకండి. మీరేం మాట్లాడకపోయినా కూడా దొంగెవరో నాకు తెలుసు. ఎవరకిలా? ఇంకెవరండి? ఈ ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన పార్వతి. పార్వత? అవును, వీళ్ళు ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారంటేనే అర్థం అవుతోంది. చెప్పైశ్వర్య, పార్వతి పేరు చెప్పకుండా నువ్వెందుకు స్టేషన్కి వెళ్లాలనుకున్నావు? దొంగతనం చేసిన ఆ డబ్బు ఏం చేశారు? ఏం అవసరం ఉందని అంత సొమ్ము కాజేశారు? ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నేనున్నానని చెప్పట్లేదేమో ఆంటీ. చెప్పాల్సిందే, లేదంటే మా పెద్దరికాన్ని హేళన చేసినట్టు అవుతుంది. బావుగారు, అంత సీరియస్ గా తీసుకోకండి. అఖిల అడుగుతోంది, ఆన్సర్ ఇస్తే చాలు. ఇప్పుడేం చెప్పలేం అంకుల్. ఇది చెప్పే టైం వస్తుంది మామ్. చెప్పకపోతే నా మీద ఒట్టే. ఐశ్వర్య, చెప్పమ్మా. అది నా బిడ్డ కోసమే ఆంటీ. బిడ్డ కోసమా? అవునంటీ, కేవలం నా బిడ్డ కోసమే దొంగతనం చేసింది పార్వతి. హాస్పిటల్లో ఉన్నది చంద్రముఖ్ అయితే నీ బిడ్డ కోసం ఎందుకు దొంగతనం చేస్తుంది? ఎందుకంటే నా బిడ్డ చంద్రముఖి కడుపులో పెరుగుతుంది కాబట్టి.
మళ్ళీ డబ్బులు? ఎప్పుడు కనిపించినా డబ్బుతోనే కనిపిస్తున్నా? ఎక్కడ దొంగతనం చేసి వస్తున్నారు మేడం? దొంగతనం కాదు, ఇది నేను సంపాదించింది ఇన్స్పెక్టర్ గారు. అబ్బా, నువ్వు సంపాదించావా? ఏ విధంగా సంపాదించావు? ఓ, దొంగతనం చేసి దర్జాగా ఎన్ని రోజులు తిరుగుదాం అనుకుంటున్నా? అయ్యో, నేనేం చేయలేదు, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు అన్ని డైలాగులు చెప్పకో. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, జీపెకో. నా మాట వినండి ఇన్స్పెక్టర్ గారు. ఈ డబ్బు అమ్మవారి హుండీలో వేయడానికి తీసుకెళ్తున్నాను. హుండీలో వేయడానికి వెళ్తున్నావో తీయడానికి వెళ్తున్నావో నాకు తెలీదా? అయినా కొట్టేసింది 10 లక్షలైతే 10,000 చూపించి సరిపెట్టాలనుకుంటున్నావా? కానిస్టేబుల్, బేడీలు సార్, ఆడమనిషి బేడీలు వేయటం బాగోదేమో సార్. దొంగకు బేడీలు వేయక దండేసి దండం పెడతారా? నువ్వు జాలి చూపిస్తే నిన్ను నించున్న చోటే అమ్మేస్తారా ఇలాంటి వాళ్ళు? ఇన్స్పెక్టర్ గారు, నేను దొంగని కాదు. బిడ్డ ప్రాణం కాపాడడానికి ఆ రోజు నేను డబ్బులు దొంగిలించాను. అసలు నేనెవరో తెలిస్తే మీరిట్ట మాట్లాడరు. నిన్ను లోపలేస్తే నువ్వెవరో నీ వాళ్ళెవరో అన్ని బయటకు వస్తాయి. వేయవయ్యా సంఖ్యలు. అయ్యో ఇన్స్పెక్టర్ గారు, నా మాట వినండి, నేను దొంగని కాదు. సార్, ఒగ్గేయండి సార్, నా మాట వినండి సార్. అయ్యో సార్, నా మాట వినండి సార్, నేను దొంగతనం చేయలేదు, నన్ను ఒగ్గేయండి సార్. ఇన్స్పెక్టర్ గారు, నా మాట వినండి సార్. సార్ సార్ పోనీ, నన్ను ఒగ్గేయండి, మీకు దండం పెట్టి అడుగుతున్నాను, ఒగ్గేయండి సార్. నన్ను దొంగతనం చేయలేదు సార్, వినండి సార్. సైలెంట్ గా కూర్చో. అమ్మగారికి ఇచ్చిన మాట తప్పి ఇప్పుడు దొంగగా జైలుకి వెళ్తున్నాను. గట్టమ నేను ఇంటి పరువు నిలబెడతానని చెప్పిన నేనే ఆ కుటుంబం పరువు తీస్తున్నాను. నన్ను క్షమించండి అమ్మగారు. ఇన్స్పెక్టర్ గారు, ఈ ఒక్కసారికి నన్ను ఒగ్గేయండి. ఎట్టాగైనా డబ్బులు తెచ్చి మీ చేతికి ఇస్తాను, నన్ను నమ్మండి. ఏంటి ఆవు పులి కదా? ఇలాంటివి చాలా చూశాను. నీ దొంగేడుపుకి కరిగే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. అసలు నేను దొంగతనం చేయలేదు. మీ దగ్గర సాక్ష్యాధారాలున్నాయా? ఉంటే చూపించండి. అరే, నోరు లేస్తుందే. ఇప్పుడే బ్రతిమాలావు, ఇప్పుడే చేయలేదు అంటున్నావు. బాగుంది, చాలా బాగుంది. నీ నోరు మూతపడే గట్టి సాక్ష్యమేముంది? ఏటది? గుడిలో పూజారి. పూజారా? అవును. ఏ పంతులైతే నీకు సాయం చేశాడో, ఏ పంతులైతే ఎవరికీ చెప్పనని భరోసా ఇచ్చాడో, ఆ పంతులే అప్రూవర్గా మారి కోర్టులో నిజం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. ఇక నీ చాప్టర్ క్లోజ్. ఇన్స్పెక్టర్ మేడం,
లంచ్ టైం దాటిపోతోంది. నేను పార్వతి కోసం స్పెషల్గా భోజనం ఏర్పాటు చేయమని చెప్పాను కదా, ఏమైంది? మేడం భోజనం రెడీ. నైస్, నేను చెప్పినట్టే తెచ్చావుగా. అవును మేడం. నైస్ ఫుడ్. నీకు ప్రమోషన్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ఐ గారు, ఇలా మంచినీళ్ళు ఇస్తే దొంగలు నిజాలు ఎలా చెప్తారండి? కొంచెం గుంటూరు గొడ్డు కారం తీసుకురండి. అలాగే మేడం. గుంటూరు ఘాటు గుండెలకి తగిలితే కాని నిజం ఒప్పుకోరు. గుంటూరు కారపొడి తెచ్చాను మేడం. గుడ్. ఇది కదా కాంబినేషన్. ముక్కు పగిలే వాసన, గుండెలదిరే ఘాటు. అబ్బబ్బా, ఏం సెట్ అయింది. సైకోలకే సైకోలా ఉంది. ఏయ్ పార్వతి, నాతోనే పెట్టుకుంటావా? ఈ నాగ పడగల నీలాంబరి పగంటే నాగుపాము పగబట్టినట్టే. నాగుపాము పగబడితే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. కానిస్టేబుల్ మేడం, తీసుకెళ్లి దానికి పెట్టో. హేయ్, భోజనం తిను. నాకొద్దు. నువ్వు వద్దు అంటే తీసుకెళ్ళడానికి, కావాలనుకున్నప్పుడు తీసుకురావడానికి ఇక్కడ పనివాళ్ళెవరూ లేరు, అర్థమైందా? 4 రోజులైనా ఇదే భోజనం తినాలి. మర్యాదగా తింటావా లేదా? వద్దని చెప్పాను కదా. తీసుకెళ్ళు. తినట్లేదు మేడం. అది ఒక్క ముద్ద తింటే నీ బ్యాంక్ అకౌంట్లో నెల జీతం పడుతుంది. హా? ఎందుకు తిందో నేను చూస్తాను మేడం. తింటావా లేదా? తిననని చెప్పాను కదా. ఓ, పురుగులున్నాయని ఆలోచిస్తున్నావా? నాన్ వెజ్ అనుకోవే, తినో. వద్దు, నాకొద్దని చెప్పాను కదా. తింటావా లేదా? నాకొద్దు. తినో. నాకొద్దు. తింటావా లేదా? వద్దు. కింద పడిన ఒక్క మెతుకు మిగిలినా నీ బిడ్డ అంతు చూస్తాను. నీకు అరగంట టైం ఇస్తున్నాను, తరువాత నీ ఇష్టం. తినా. తినిపిస్తాను మేడం. ఒక్క ముద్ద కాదు, ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినిపిస్తాను. కొంచెం టైం పడుతుందంతే. ఇది ఇక్కడ కుములుతూ ఉండాలి. దాని బాధే నా పెట్టుబడి. ఇక్కడ ఇది ఎంత బాధపడితే అక్కడ వాళ్ళు నా దారికొస్తారు.
నీ ఇంట్లో పని మనిషిగా ఉన్నప్పుడు ఎన్ని ఆటలాడించావే అన్నిటికీ బదులు తీర్చుకుంటా.